రెడ్డితో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రఘువీరారెడ్డి, జేడీ సీలం ఉన్నారు. ఈ సందర్భంగా షర్మిల విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాష్ట్రం ఇంత దయనీయ పరిస్థితిలో ఉండేది కాదన్నారు. రవీందర్ రెడ్డిలో కాంగ్రెస్ DNA ఉందని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేయాలని కోరారు. అదేవిధంగా పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఆయన కృషి చేయాలని కోరారు. ప్రస్తుత అధికార పార్టీ బీజేపీకి బానిసయ్యిందని విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవడానికి సంపూర్ణంగా కృషి చేస్తామని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని బలపరిచే దిశగా నేనే కాదు, యావత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాడరు సమావేశాలు పెట్టుకొని ప్రతి జిల్లాలో వాళ్ళని మోటివేట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికలకు రెడీ అవుతోంది. ఎలక్షన్లకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు మంచి మనిషి, మంచి మనసున్న మనిషి. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయనకున్న స్నేహాల చేత ఎంతో మంది తన దగ్గరగా, ఎంతో మంది తాను దగ్గరగా ఉన్నవాడు. అలాంటి వారిలో ఒకరు డిఎల్ రవీందర్ రెడ్డి అంకుల్ గారు. నాన్నకి చాలా దగ్గరవాడు, నాన్నతో కలిసి పనిచేసిన వాడు. ఎన్నో సందర్భాలు, ఐఎమ్ షూర్ దే హ్యావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్ టుగెదర్. అంతేకాదు డిఎల్ రవీంద్రారెడ్డి అంకుల్ గారు